అండి. ఈ మంచి ఆపర్చునిటీ ఇచ్చినందుకు చాలా కృతజ్ఞతలండి. ప్రతి ఒక్కరొక్కరికి పేరు పేరున. హ్మ్. చెప్పండి మేడం. మీకు ఏ విధంగా ఎక్స్‌ప్లెయిన్ చేయగలుగుతాను? ఏమైనా టాపిక్ ఫస్ట్ మీరు ఆనందంగా ఉండడం స్టార్ట్ చేస్తారు. ఆనందంగా అంటే ఇంకా నెక్స్ట్ వర్డ్ యూజ్ చేయాలంటే యూ ఆర్ గోయింగ్ టు బి బ్రహ్మానందం. సో, మీరెప్పుడైతే బ్రహ్మానంద స్థితిలో ఉంటారో మీకన్నీ మీ దగ్గరకొస్తాయి. అదొక్కటి గుర్తుంచుకోండి. డబ్బులుంటే ఆనందంగా ఉంటాం. కారుంటే ఆనందంగా ఉంటాం అనేది తప్పు విషయం. హ్మ్. నువ్వు ఆనందంగా ఉండి నీ కర్మని నువ్వు చేయాలి. సో, ఆనందంగా ఉండి నీ పని నువ్వు 100% చేసుకుంటూ వెళ్ళిపోతే నువ్వు అప్పుడు అన్నీ అనుకున్నయన్నీ జరుగుతాయి. ఎందుకంటే నువ్వు చేసేది చాలా ప్యూర్ హార్టెడ్‌తోని చేస్తావు. ఏ వర్క్ అయినా. ఎప్పుడైతే నువ్వు మెడిటేషన్ చేస్తావో నీకు ప్యూరిఫై అయిపోతాయి. నీ బాడీ, నీ సోల్ అన్నీ ప్యూరిఫై అయిపోతాయి. సో, అప్పుడు నువ్వు ఏది చేసినా గాని పర్ఫెక్ట్‌గా చేయగలుగుతావు. ఏది చేసినా చాలా ఆనందంగా చేయగలుగుతావు. ఏది చేసినా చాలా అద్భుతంగా చేయగలుగుతావు. ఏది చేసినా మిరాకిల్స్ జరుగుతాయి. అప్పుడు నువ్వు అనుకున్నది జరుగుతది. నువ్వేది అనుకుంటే అది జరిగిపోతది. లైఫ్ అనేది చాలా అద్భుతంగా ఉంటది. అసలు దేనికి మీకు అడ్డు, అదుపు అనేది ఏమి ఉండదు. నువ్వు ఎక్కడ అడుగు పెడితే అక్కడ బంగారం దొరుకుతది. ఎక్కడ అడుగు పెడితే అక్కడ మీ మీ మాటనే అక్కడ జరిగిపోతది. అక్కడ మీకిది కావాలి పని అంటే పని జరిగిపోతది. సో, అన్ని అద్భుతాలే జరుగుతాయి. అట్లా అని నాకు అద్భుతం కావాలిప్పుడు అని జెప్పేసి మెడిటేషన్ చేయను. కానీ మెడిటేషన్ చేసుకుంటా మీ కర్మ ఏదైతే మీరు పని చేస్తారో ఆ పని 100% ప్యూర్ హార్టెడ్‌తోని చేయండి. సో, ఏదైనా డౌట్స్ పడకుండా, భయపడకుండా ఆనందంగా చేయండి ఏ పనైనా. అప్పుడు మీకన్నీ అద్భుతాలు జరుగుతాయి. దానికి మీకు మంచి సొల్యూషన్ ఏందంటే యూ నీడ్ టు డూ మెడిటేషన్ అండి. మెడిటేషన్ అస్సలు వదలకండి. చాలా అద్భుతాలు నా జీవితంలో చాలా అద్భుతాలు జరిగినియి. చాలా మిరాకిల్స్ జరిగినియి. నేను గూడా ఒక కామన్ పర్సన్‌ని. ఒక చిన్న ఎంప్లాయీ 7,000, 6,000 ఎన్నో జీతం పర్సన్. ఇప్పుడు నా కింద ఒక 100 ఎంప్లాయీస్ వర్క్ చేస్తున్నారు సాఫ్ట్‌వేర్ డెవలపర్‌గా. సో, నేను నే నేను ఎలాగైతే నా లైఫ్‌ని డిజైన్ చేసుకున్నానో, నా లైఫ్ ఇప్పుడు అలాగే ఉంది. నేను కావాలనుకున్నానో నా లైఫ్ అలాగే ఉంది. ఫస్ట్ ఏందంటే మనకు క్లారిటీ వస్తది. మెడిటేషన్ చేసినప్పుడు మనకు 100% క్లారిటీ వస్తది. నువ్వేం గావాలి? నువ్వు దేని కొరకు నీ పర్పస్ ఆఫ్ లైఫ్ అనేది తెలుస్తది. నీ పర్పస్ ఆఫ్ లైఫ్ తెలిస్తే నువ్వు ఏదైనా చేయగలుగుతావు. మనకు చాలా మంది క్లారిటీ ఉండదు. మనం పొద్దుగాల నుంచి సాయంత్రం చేస్తే ఆ డేలో ఏం చేస్తావో ఎవరికీ తెలవదు. ఇవాళ లేచినాం, ఏం చేయాలో తెలవదు. డే మొత్తం అట్లా గడిచిపోతది. నీకు డే కాకుండా నువ్వెప్పుడైతే మెడిటేషన్ చేస్తావో, నువ్వు 10 సంవత్సరాలు ఏం చేస్తావో, నువ్వు 100 సంవత్సరాలు ఏం చేస్తావో నీకు కనబడతది. ఆస్ట్రాలజీ అంటాం కదా! నీకు మొత్తం కనబడతది. చెప్పండి లక్ష్మి గారు. ఎవరైతే కొత్త వాళ్ళున్నారో అందులో సార్ మీ అనుభవాలు షేర్ చేయండి సార్. చేస్తా. కొత్త వాళ్ళు ఎవరున్నారమ్మా? ఉన్నారు సార్ కొత్త వాళ్ళు. అందరూ కొత్త వాళ్ళే. పాత వాళ్ళు ఎవరు లేరు. మేమందరం కొత్త ధ్యానంలోకి వచ్చిన వాళ్ళమే. కొంచెం కొంచెం ఎక్స్‌పీరియన్స్ ఉన్నట్టు వాళ్ళు ఏం లేదు సార్. అయితే అందరికీ తొందరగా అర్థం చేసుకోవాలంటే వాళ్ళకి ఇంకా అవ్వతలేదు. చెప్పండి సార్ మీ ఎక్స్‌పీరియన్స్ చెప్పండి కూడా అర్థమవుతది కదా! యాహ్! యాహ్! సో, ఫస్ట్ చాలా మందికి హెల్త్ ప్రాబ్లమ్స్ చాలా ఉంటాయండి. అదొక్కటి మీకు తొందరగా సాల్వ్ అయిపోతే. నా ఎక్స్‌పీరియన్స్ అంటే నాకు పెద్ద ఎక్స్‌పీరియన్స్ ఏం లేదు నా లైఫ్‌లో. కాకపోతే అనుకున్నయి జరుగుతాయి. అదొక్కటే పెద్ద ఎక్స్‌పీరియన్స్. నా లైఫ్‌లో అపోహలు ఉంటాయి కదా సార్. అయితే వాళ్ళకే ఎందుకు జరుగుతుంది? నాకే ఎందుకు జరుగుతలేదు? వాళ్ళు అట్లని ఎలాగనుకుంటే అనుకుంటారు. వాళ్ళు ఎలాగనుకుంటే అలాగే జరుగుతది. వాళ్ళు అలాగే అని అనుకున్నారు కాబట్టి అలాగే జరిగింది. సార్. విత్ ఒకటైతే చెట్టు ఒకటైతదా? అవును సార్. చెప్పండమ్మా. విత్ ఒకటైతే చెట్టు ఒకటైతదా? కాదు సార్. కాదు. అదే యద్భావం తద్భవతి. నువ్వు ఏదైతే అనుకుంటావో అది నీకు జరుగుతది. అవును. సో, అనుకోవడం అనేది కరెక్ట్‌గా అనుకోవాలి. క్లారిటీగా అనుకోవాలి. ఆ క్లారిటీ ఎప్పుడొస్తది? నువ్వు మెడిటేషన్ చేస్తే వస్తది మళ్ళా. మంచి ఆరోగ్యం కావాలి. తదాస్తు.
మంచి వెల్త్ కావాలి సదాస్తు. ఏది కావాలన్నా నీకు సదాస్తు. ఏది కావాలన్నా అది వస్తది. నువ్వు బ్రహ్మానంద స్థితిలోకెళ్ళిపోతే, నువ్వు దేవుడు అనేటోడు వేరేటోళ్ళు ఉండరిగ. నువ్వు గురువు అనేటోళ్ళు వేరేటోళ్ళు ఎవ్వరుండరు. నువ్వు బ్రహ్మానంద స్థితిలోకెళ్తే. దేవుని యొక్క స్థితి బ్రహ్మానందం. గురువు యొక్క స్థితి బ్రహ్మానందం. అదే ప్రతి ఒక్కరు ఎవరైతే ఎన్‌లైటెడ్ మాస్టర్స్ ఉంటారో వాళ్ళందరి యొక్క స్థితి బ్రహ్మానందం. నువ్వు ఆ బ్రహ్మానంద స్థితిలోకెళ్తే నువ్వు ఏదైనా చేయగలుగుతావు. ఆ బ్రహ్మానంద స్థితిలోకెళ్ళడానికే ధ్యాన మార్గం. హనుమంతుడైనా గాని ధ్యాన మార్గమే పాటించాడు. శివుడైనా ధ్యాన మార్గమే పాటించాడు. ప్రతి ఒక్కరు ధ్యాన మార్గమే పాటించారు. ధ్యాన మార్గంకు మించింది ఇంకా ఏమీ లేదు. నో డాక్టర్, నో మెడిసిన్, నో జడ్జ్‌మెంట్, నో డిస్కషన్, నో ఆర్గ్యుమెంట్స్. ఇవన్నీ నో, 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 నో. సో, ఎప్పుడైతే నువ్వు నీ పల్స్‌ని నువ్వు అర్థం చేసుకుంటావో, నువ్వు లైఫ్‌లో నువ్వు అన్నీ అచీవ్ అవుతావు. దానికి మెయిన్ సెల్ఫ్ లవ్ అనేది చాలా ఇంపార్టెంట్. గ్రాటిట్యూడ్ అండ్ సెల్ఫ్ లవ్ అనేది చాలా ఇంపార్టెంట్. నిన్ను నువ్వు ప్రేమించుకోకపోతే నువ్వు లైఫ్‌లో ఎవ్వరిని ప్రేమించుకోలేవు. నీకు నువ్వు గ్రాటిట్యూడ్ ఇచ్చుకోకపోతే లైఫ్‌లో నువ్వు ఎవ్వరిని ఇచ్చుకోలేవు. సో, అందుకనే ఫస్ట్ సెల్ఫ్ లవ్ అనేది చాలా ఇంపార్టెంట్. నిన్ను నువ్వు చాలా ఆనందంగా నువ్వు చాలా గ్రేట్‌గా ఫీల్ కావాలి. ఇప్పుడు చూడండి ఎంతమందికి ఐఫోన్ కావాలో చెప్పండి ఇక్కడ ఇందులో? ఒక ఎగ్జాంపుల్ చెప్తా ఇప్పుడు. ఎంతమందికి ఐఫోన్ కావాలో చెప్పండి? ఐ థింక్ కాల్ డిస్కనెక్ట్ అయిందా? కాల్ వినబడుతుందా వెంకట్? హలో? హలో? ఉంటది కదా సార్. ఎవరికి ఇట్లానే ఉంటది కదా అంటే హలో? వినబడుతుందా అండి కాల్? నా వాయిస్ వస్తుందా? సార్ వినబడుతుంది. వినబడుతుందా? వినబడుతుంది సార్. ఓకే. ఐఫోన్ ఈజ్ ఇంపార్టెంట్. ఐ చెప్పండి. ఇంపార్టెంట్. సో, మనం అప్పుడు ఐఫోన్ ఉంటే అదృష్టవంతులా? ఐ ఉంటే అదృష్టవంతులా? అయి ఉంటే అదృష్టవంతులు. సో, ఇప్పుడు ఇక్కడ ఎంతమంది అదృష్టవంతులున్నారు? అందరం అదృష్టవంతులమే సార్. ఆ! ధ్యానం దొరికింది అదృష్టవంతులం కదా. అంతే. ప్రతి ఒక్కటి అదృష్టమేనమ్మా. ఫస్ట్ గాలి పీల్చుకుంటున్నాము అంటే, ఈవెన్ కన్ను, ముక్కు ఏది లేకుండా గాలి పీల్చుకుంటున్నాము అంటే వీరు అదృష్టవంతులు. అంతే. ఇంక అంతకు మించి ఇంకా లైఫ్‌లో ఏమీ లేదు. పీల్చుకుంటున్నావు ఆక్సిజన్ అంటే నువ్వంత అదృష్టవంతులు ఇంకెవరు. ఇంకా చెప్పండి. మీరెవరెవరైతే కొత్తగొచ్చారో చెప్పండి. పరశురామ్ గారు, మల్లయ్య గారు, ఉషా గారు, నాంపల్లి గారు, జమున గారు, లక్ష్మి గారు, కొల్ల విజయ, మల్లవ్వ. చెప్పమ్మా మీకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా? హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా? మీకేమైనా డౌట్స్ ఉన్నాయా? అడగండి చెప్తా. ఎందుకంటే సజ్జన సంగతంలో ఎప్పుడు అడుగుతూ ఉండాలి, తీసుకుంటూ ఉండాలి. అవును సార్. హ్మ్. చెప్పండమ్మా మీకేం డౌట్స్ ఉన్నాయి? ఎవరైనా మాట్లాడాలంటే ఎందుకు మాట్లాడండి. మీరెందుకు మెడిటేషన్ చేయాలనుకుంటారు? మీరెందుకు ఇందులోకొచ్చారు? ఎవరైనా నమస్కారం సార్. నమస్తే అమ్మా. నమస్తే. సార్ ధ్యానం చేస్తున్నా కానీ అరికాళ్ళు బాగా నొప్పొస్తున్నాయి సార్. ఒక ఆ! 1 మంత్ అయితుంది. బాగా పెయిన్ వస్తుంది. అసలు నడవడానికి ఇబ్బంది అయితుంది. ఓకే. మీరెక్కడ కూర్చుంటున్నారమ్మా? కింద కూర్చుంటున్నారా? పైన కూర్చుంటున్నారా? పిరమిడ్‌లో పైన చైర్ ఏసుకొని కూర్చుంటా సార్. ఓకే. మీరు కాళ్ళు చాపుకోండి అప్పుడప్పుడు. కళ్ళు తెరవకండి. కాళ్ళు చాపుకోండి హ్మ్. సరిపోతాయి. సార్ అరిపాదాలు కూడా మొత్తం పెయిన్ లేదు. హ్మ్. రైట్ సైడ్‌దేమో ఒక పాదం నొస్తది. లెఫ్ట్‌దేమో ఈ మధ్యలో మనకి కాలు ఉంటది గదా! హ్మ్. ఆ మధ్యలో వస్తుంది సార్. అంటే మెడిటేషన్ అయిపోయినోళ్ళు గూడా నొస్తుందా? ఓన్లీ మెడిటేషన్‌లోనే నొస్తుందా? మెడిటేషన్ అయిపోయిన తర్వాత కూడా నొస్తుంది. మెడిటేషన్ అయిపోయిన తర్వాత గూడా నొస్తుందా? మీరు రోజు ఎంతసేపు చేస్తున్నారమ్మా మెడిటేషన్? ఈరోజు 45 మినిట్స్ చేసిన సార్. అంటే రోజు. కుదరలేదు. రోజు. రోజు నార్మల్‌గా రోజు. రోజు నార్మల్‌గా అంటే అంతే 1 అవర్ 40 నిమిషాలు 50 నిమిషాలు. పడుకునేటప్పుడు ఏం చేస్తున్నారమ్మా మీరు?
పడుకోటప్పుడు కూడా ధ్యాన స్థితిలోనే పడుకుంటున్నా సార్. ఓకే. అట్లా. సో, మీరు హ్మ్. ఫస్ట్ బాడీని మనం ఫ్లెక్సిబుల్ జేసుకోవాలి. మెడిటేషన్ చేసేటప్పుడు కంపల్సరీ చేతుల దగ్గర పెట్టుకొని కూర్చోవాల్సిన అవసరం లేదు. మీరు హ్మ్. ఫస్ట్ బాడీని ఫ్లెక్సిబుల్ చేసుకోవాలి. పిల్లో కావాలంటే పిల్లో కింద పెట్టుకోండి. లేకపోతే చైర్ పైన కాళ్ళు పెట్టుకోవాలనుకుంటే చైర్ పైన కాళ్ళు పెట్టుకోండి. కానీ కళ్ళు మాత్రం తెరవకుండా పెట్టుకోండి. మీరు ఒకసారి కాళ్ళు పిల్లో మీద పెట్టుకొని చూడండి. లేకపోతే ఒకసారి కాళ్ళు చైర్‌లో పెట్టుకొని చూడండి. లేకపోతే చిన్న స్టూల్ ఒకటుంటది గదా! ఆ పైన చిన్న స్టూల్ పెట్టుకొని చూడండి. మీకు ఇంకా ఫిజికల్ కావాలంటే మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. మెడిటేషన్ కూర్చున్న ముందు, కూర్చున్నప్పుడు, కూర్చున్న తర్వాత ఎప్పుడు పెయిన్ తక్కువ, ఎక్కువ ఉంటుందో చెప్పండి ఒకసారి. మీరు కూర్చునే ముందు, మెడిటేషన్‌కి కూర్చొని కూర్చునే ముందు. నడుస్తాం గదా! హ్మ్. కూర్చొని లేసి నడిసేటప్పుడు ఒక 1 మినిట్ అంతే నొప్పొస్తది. కానీ ఇగ అసలిగ అడ్ అడుగేస్తే పడతానేమో అనే భయమైతది. అంత పెయిన్ ఉంటది సార్. అప్పుడు మీరేం జేయాలంటే, మీరు ఒక్కటేసారి లెవ్వకుండా కాళ్ళు స్ట్రెయిట్‌గా పెట్టుకొని, కొంచెం లైట్‌గా కాళ్ళని షేక్ చేసుకొని, ఒక 1 మినిట్ తర్వాత మెల్లగా లెవ్వండి సరిపోతది. ఒకటేసారి లేస్తే ఏందంటే, కొందరికి బ్యాలెన్సింగ్ రాదు బాడీకి. సో, మీరు ఒకటేసారి లెవ్వకుండా కాళ్ళు ఎప్పుడైతే నొస్తాయో, కాళ్ళు ముందర పెట్టుకొని, కాళ్ళు షేక్ చేయండి ఇట్లా. ఇట్లా షేక్ చేసేసి, మెల్లగా లెవ్వండి. మీరొకసారి ట్రై చేయండి. 100% సాల్వ్ అయిపోతది. ఓకే సార్. పిల్లో అన్నా పెట్టుకోండి. లేకపోతే చిన్న స్టూల్స్ దొరుకుతాయి బయట. చిన్న చెక్క చూలని పైకి హ్మ్. పెట్టుకోండి. లేకపోతే కాళ్ళు ఇట్లా పెట్టుకోవాలిప్పుడు. ఆ! కాళ్ళు అట్లా పెట్టుకుంటే నీకైతే మీకు కాకపోతే మీరెట్లా పెట్టుకున్నా మీ బాడీని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో స్ట్రెస్ చేయొద్దు. అంటే నొప్పించకుండా నీ బాడీని నొప్పించకుండా నువ్వు మెడిటేషన్ చేసుకోవాలి రిలాక్స్‌గా. ఓకే ఈ 3 పద్ధతులు చూడండి. ఏదో ఒకటి మీకు సాల్వ్ అయిపోతది ఇష్యూ. సార్. థాంక్ యూ ఓకేనా? సార్. ఓకే అండి. థాంక్ యూ. సార్ అయితే మీరిందాక చెప్పారు కదా సెల్ఫ్ లవ్ అని. దాని గురించి కొంచెం ఎక్స్‌ప్లెయిన్ చేయండి. మీరు సెల్ఫ్ ఒకసారి లవ్ ఎట్లా హ్మ్. ఇచ్చుకోవాలి? హ్మ్. సెల్ఫ్ లవ్ మీకు మనకు ఫస్ట్ మనకైతే ఏమైతే మన దగ్గర ఉందో ఫస్ట్ దాన్ని ప్రేమించడం స్టార్ట్ చేయాలి. లేనిది కాదు ఉన్నది. ఉన్నదంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను జాబ్ చేస్తున్నా. నాకు జాబ్ ఉంది. సో, చాలా సంతోషం నాకు. నాకు చాలా హ్యాపీగా ఉంది. సో, నాకు చాలా అద్భుతమైన విజయాలు జరుగుతున్నాయి. నాకు కళ్ళున్నాయి. చూడడానికి నాకు కళ్ళున్నాయి. మాట్లాడడానికి నోరుంది. వినడానికి చెవులున్నాయి. సో, నేను చాలా గ్రేట్. సో, అప్రిషియేట్ చేసుకోండి. నేను చాలా గ్రేట్. ఇవాళ మార్నింగ్ లేచాను. వాకింగ్ చేశాను. నేను డ్రైవింగ్ చేశాను. ఏదైతే నువ్వు అప్రిషియేట్ చేసుకుంటావో సెల్ఫ్ అప్రిషియేషన్ అప్పుడు నీకనుకున్న దానికన్నా ఎక్కువ రెట్టింపు శక్తొస్తది. కానీ సెల్ఫ్ అప్రిషియేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే నీ అప్రిషియేషన్ అనేది బయట నుంచెళ్ళి రావద్దు. నీ లోపటికెళ్ళి రావాలి. నువ్వు గొప్పోనివి, నువ్వు అది జేస్తున్నావు, నువ్వు చాలా అందంగున్నావు, నువ్వు చాలా అద్భుతంగున్నావు, నువ్వు చాలా ఆరోగ్యంగా వేరేటోడు చెప్పాలి గాదు. నిన్ను నువ్వు జెప్పుకోవాలి. ఎప్పుడైతే నిన్ను నువ్వు చెప్పుకుంటావో, అప్పుడు నీకు తెలుస్తది ఆనందం అంటే ఏంటిదో. నీ లోపల నువ్వే అనుకోవాలి. నేను ఇయాల చాలా గొప్పోడిని. నిద్ర లేచాను. నేను చాలా అద్భుతంగున్నాను. నేను చాలా మాట్లాడుతున్నాను. చాలా అందంగున్నాను. నేను హ్యాపీగా ఉన్నాను. నా అంత హ్యాపీగా ఎవరు లేరు. నా లైఫ్‌లో నేను నా ప్రపంచంలో నేనే ఆనందంగా ఉన్నాను. నా ప్రపంచంలో నేనే ఆనందంగా ఉన్నాను. నీ ఆనందాన్ని డిస్టర్బ్ చేయడానికి ఎవ్వరికీ రైట్స్ లేవు. బయట నువ్వెప్పుడైతే ఇగ్నోరెన్స్ అండ్ రియాక్ట్ అని ఉంటది. అంటే నీకు ఏదైతే ఆనందం ఇస్తామో అదే నిన్ను పట్టించుకోవాలి. నిన్నెవరో ఒకరు అన్నారనుకోండి, నువ్వెప్పుడైతే రిసీవ్ చేసుకుంటావో నీకు ప్రాబ్లమ్. నువ్వెప్పుడైతే రిసీవ్ చేయకుండా ఉంటావో అప్పుడు నీకు ఏమీ కాదు. సో, ఏదైనా గాని యాక్సెప్టెన్స్‌తోని ముందటికెళ్ళాలి. ఎవరైనా అన్నారు అంటే యాక్సెప్ట్ చేసేయాలి అంతే. ఎందుకంటే నీ ఆ నీ నీ స్థితి ఆనంద స్థితి. నీ ఆనంద స్థితిలో వేరే ఏది ఉండడానికి చోటు లేనే లేదు. దుఃఖము, బాధ ఏది ఉండడానికి లేదు. నువ్వు ఏదైతే ఉంటావో అది ఆనంద స్థితిలోనే ఉంటావు. నువ్వు ప్రతిసారి ఆనంద స్థితిలోనే ఉంటావు. నువ్వు ఇప్పుడు ఏదైనా సడెన్‌గా దుఃఖం వచ్చిందనుకో నేనుండే స్థితి ఏంటిది? ఆనంద స్థితి. సో, నేను ఆనంద స్థితిలోకెళ్ళిపోతా. సో, అటువంటి ఎమోషనల్ బ్యాలెన్స్ నువ్వు కంట్రోల్ చేసుకుంటే నువ్వు ఏదైనా చేయగలుగుతావు లైఫ్‌లో.
ఎమోషనల్‌గా యూ షుడ్ బి స్ట్రాంగ్. నువ్వు ఎప్పుడైతే ఎమోషనల్‌గా వీక్ ఉంటావో, నీకప్పుడు ఫిజికల్ బాడీ మీద నీకెన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ అన్నీ స్టార్ట్ అయితాయి. సో, నువ్వు ఎమోషనల్‌గా అంటే ఆనందంగా ఉండడం, ఆహ్, పాజిటివ్‌గా ఆలోచించడం, మంచిగా ఆలోచించడం, ఆహ్, ధైర్యంగా ఆలోచించడం, ఎప్పుడు ఇవ్వడమే ఆలోచించడం. తీసుకునే దానికన్నా ఇవ్వడం, నేనే గివర్. నేనెప్పుడు ఇచ్చేవాడినే. నేనెప్పుడు నా చెయ్యి ఎప్పుడు పైనే ఉంటది అని ఆలోచించడం. ఇవన్నీ ఇట్లా నువ్వు దేవుని యొక్క గుణాలు ఏంటి అంటే ఇవన్నీ దేవుని యొక్క గుణాలు. సో, నువ్వు ఎప్పుడైతే ఆలోచిస్తావో ఇట్లా నీ లైఫ్ ట్రెమెండస్‌గా చేంజ్ అయిపోతది. ఏ ఏ ఏ నేను గివరు అంటే ఓన్లీ పైసలే ఇయ్యడం కాదు. ఇప్పుడు గుర్తుంచుకున్నామా నా దగ్గర 100,00,00,000 నాకో 10,00,00,000 నేను ఒక ₹1,00,00,000 ఇస్తా అని అట్లా కాదు. గివర్ అంటే ఫస్ట్ మనస్సు గివర్ లాగా ఉండాలి. అంటే మనస్సు ఇచ్చే గుణం ఉండాలి. పక్కకు ఒకరికి కుక్కకు ఆకలైతుంది. నీ ప్లేట్‌లోకెళ్ళి 2 బుక్కలు తీసి పెట్టు. లేకపోతే ఒక హెల్ప్ కావాలి. కింద పడ్డరు వాళ్ళు. కొన్ని టమాటాలు కింద పడ్డాయి. ఒక గంపలేయడం. సో, నీకు ఏదైతే చేత అయితదో అందులో ఉన్నదాన్ని ఇవ్వడం స్టార్ట్ చేయండి. నీ దగ్గర రూ. 100 ఉన్నాయి. రూ. 2 ఇయ్యండి. నీ దగ్గర రూ. 100 ఉన్నాయి. రూ. 10 ఇవ్వండి. లేకపోతే నీ దగ్గర డబ్బులే లేవు. ఒకరికి పొలంకి సడెన్‌గా సాయం కావాలి. గడ్డి పీకడానికెళ్ళండి. కలువ పీకడానికెళ్ళండి. లేకపోతే ఒక చిన్న స్టూడెంట్ ఉన్నాడు. ఆ స్టూడెంట్‌కి పాపం అర్థమైతలేదు. ఫ్రీగా ట్యూషన్ చెప్పండి. డాన్స్ అర్థమైతలేదు. డాన్స్ చెప్పియండి. ఇంట్రెస్ట్ ఏందో. మీకేదైనా గాని ఇవ్వడం నేర్చుకున్నామనుకోండి, ఆ ఒక్క ఆనందం వేరే ఉంటది. మీరు ఆ దైవ స్థితిలో ఉంటారు. ఎప్పుడైతే మీరు ఇవ్వడం స్టార్ట్ చేస్తారో, మీరప్పుడు దైవ స్థితిలోకెళ్ళిపోతారు. సో, ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం. అది ఏ విధంగాన గాని. ఫిజికల్ గాని, ఎమోషనల్ గాని, ఎవరో బాధలో ఉన్నారు దగ్గరికి తీసుకొని మాట్లాడండి. హ్యాపీగా ఉన్నామని చెప్పండి. 4 మంచి మాటలు చెప్పండి. వాడు ఆ ధైర్యంతోని వాడు ఏదైనా చేయగలుగుతాడు. సో, మీ దగ్గర ఉన్న జ్ఞానంనైనా, డబ్బునైనా, ఏదైనా గాని, మీ దగ్గర ఏదుంటే అది ఫస్ట్ పంచడం స్టార్ట్ చేయండి. మీరు పంచడం స్టార్ట్ చేస్తే ఇవ్వడం వస్తది. సో, ప్రకృతికి తెలిసిపోతది. ఓకే. వీడేమిచ్చినా వీని దగ్గర ఉంచుకుంటలేడు. మనం ఎంత పడితే అంత ఇద్దాం అని ప్రకృతి అనేది డిసైడ్ అయిపోతది. ఇంకా చెప్పండమ్మా. ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా ఇంకేమైనా? సార్ నాకే ఒక డౌట్ వచ్చింది. ఈరోజు చెప్పండి. పొద్దున అయితే నాకు ఇట్లా పెయిన్ వస్తుంది కదా! నెక్స్ట్ మంత్ తిరుపతికి టికెట్ బుక్ చేసిండు మా బాబు. హ్మ్. అయితే నేను అప్పుడు అంటే నా మనసులో ఏమనుకుంటున్నా అంటే ఏమో ఏం ఎల్లుడో ఏమో నాకు శాతనైనట్టు అనిపిస్తలేదు. అసలు ఎందుకు ఇట్లా అయితుందో ఏమో! నాకు నడవడానికి ఇబ్బంది అయితుంది. అసలు పోతే పోతే లేకపోతే లేదని నాకు నేనే అనుకుంటున్నా. ఆలోచన వచ్చింది. హ్మ్. వచ్చిన తర్వాత హాఫ్ అన్ అవర్ తర్వాత ఏమంటుందంటే నాకు సుప్రభాతం వినిపిస్తుంది. మా ఇంట్లోనే వినిపిస్తుంది. అగో నాకిట్లా ఇక్కడ ఇంత ఈ మధ్యాహ్నం టైంలో సుప్రభాతం ఎవరు పెట్టిర్రు అని చెప్పి నేను బయటకెళ్ళిన. బయటకెళ్తే మధ్యాహ్నం టైంలో ఎవరు పెడతారు సార్? ఎవరు పెట్టరు. అది చుట్టుపక్కల చూస్తున్నా. ఎక్కడ వినిపిస్తలేదు. మళ్ళీ ఇంట్లోకి వచ్చినా ఇంట్లోనే వినిపిస్తుంది. నాకు సుప్రభాతం మా ఇంట్లోనే వినిపిస్తుంది. హ్మ్. మంచిగా అసలు నాకు ఇట్లా అయితుందా? నేను మంచిగా వింటా అని చెప్పి శ్రద్ధ కొద్ది వింటే నాకు వినిపిస్తుంది. ఓహ్! సుప్రభాతం వినిపిస్తుంది. హ్మ్. ఈరోజు ఓకే. మధ్యాహ్నం. పొద్దున కూడా ఓకే. కాదు. పొద్దున టైం అయితేనేమో సుప్రభాతం పెడతారు. ఈ టైంలో ఎవరు పెట్టిర్రని చెప్పి 12 అయితుంది సార్ అప్పుడు. ఆ టైంలో. అయితే షాప్‌కెళ్ళినా వచ్చి తినడానికి కూర్చున్నా ఇగ ఇంత పెయినొస్తుంది ఏమో అని జెప్పి అన్నం తినేటప్పుడు అట్లా ఆలోచనొచ్చింది. ఇట్లా ఎందుకు అనుకుంటున్నా అని మళ్ళీ నాకొక డౌటొచ్చింది. ఇట్లా అనుకుంటున్నా అనుకోవద్దు గదా! అట్లానని ఎరుకతోని ఉంటున్నా. చేసినావా? అట్లా నాకు అట్లా ఎరుకతోని ఉండడమే ధ్యానం అమ్మ. కరెక్ట్ చెప్పినాను. ఎరుకతోని ఉండడమే ధ్యానం అది. కరెక్ట్. చాలా అద్భుతమని. ఇట్లా ఆలోచనొస్తుంది. మరి నాకు అట్లా ఎందుకొచ్చింది అని మళ్ళీ నేను నాకు నేనే చెక్ చేసుకుంటున్నా. యెస్. యెస్. ఈ యెస్. సుప్రభాతం అయితే నాకు ఒక 10 మినిట్స్ అట్లా ఇనిపిస్తూనే ఉన్నది. హ్మ్. హ్మ్. పరేషాన్ అయినా. నాకు మా రూమ్‌లో ఇటు జూషినా, ఆ రూమ్‌లో జూషినా, పిరమిడున్న రూమ్‌లోకొచ్చినా, ఎక్కడన్నా చిన్న డాక్టర్ మీద ఎట్లన్నా వీళ్ళేమన్నా పెట్టుకున్నారేమో అని మరి మస్తు అబ్జర్వ్ చేస్తూనే ఉంటున్నా. ఎక్కడ ఇనిపిస్తుంది? మంచిగానే ఇనిపిస్తుంది. సో, మీ సబ్‌కాన్షియస్ మైండ్‌లో
మీరు మీరు దేవుని దగ్గరికి పోకున్నా దేవుడే మీ దగ్గరికి వచ్చాడు అట్లా. సో నాకు ఇక అట్లా ఏం అర్థం కాలేదు సార్ అప్పుడు. సో ఇక్కడమ్మా మనకు మెడిటేషన్ లో మన గురువు గారు మనకేమి ఇవ్వలేదు, గుర్తుంచుకోండి. మన గురువు గారు మనకేమి ఇవ్వలేదు, కానీ ఏ విధంగా రావాలో మాత్రం చెప్పాడు. అవును సార్. ఏ విధంగా వస్తుందో నీకు చెప్పాడు. ఏ విధంగా వస్తుంది అంటే ఒక్కరోజు అన్నం పెట్టలేదు దేవుడు. అంటే మన గురువు గారు ఏదో ఒక్కరోజు వీళ్ళకి అన్నం పెడితే సరిపోతుంది అని అనుకోలేదు. అన్నం ఎట్లా సంపాదించుకోవాలో చెప్పాడు మన గురువు గారు. అర్థమైందా? మన పత్రిజీ గారు ఎప్పుడు మనకి ఏమి ఇవ్వలేదు, కానీ నువ్వు ఏ విధంగా నీ జ్ఞానాన్ని పొందించుకోవచ్చు, నువ్వు ఏ విధంగా అయితే నీ తెలివిని పెంచుకోవచ్చు, ఏ విధంగా అయితే నీ ఆరోగ్యాన్ని పెంచుకోవచ్చో అది మాత్రం మనకు తెలివినిచ్చాడు. ఆ తెలివినిస్తే ఏమవుతుంది? నిన్ను నువ్వే చేసుకుంటావు. అవునా కదా? అవును చేసిన వాళ్ళకి చేసినంత మహాదేవ, చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత మహాదేవ. సో మీరు ఒకటే అమ్మా, ఇప్పుడు మీరు ఇప్పుడు ఎన్ని క్వశ్చన్లు మీరు వేసుకున్నారో, మీరు ఎంత అవేర్నెస్ చూడండి. మీరు సెకండ్ సెకండ్కి అదే మన ధ్యానం అండి. ఆ సెకండ్ లో జీవించడమే మన ధ్యానం. ఆ అవును సార్. సెకండ్స్ లో నువ్వు జీవిస్తున్నావు, డౌట్ రాకుండా. ఓకే, డౌట్ రాకుండా ఆ సెకండ్స్ లో నువ్వు ఆనందంగా ఉన్నావా, అది ఒక్కటే గుర్తుంచుకోండి. ఆ సెకండ్స్ లో మీరు ఆ సెకండ్స్ లో ఆనందంగా ఉన్నారా ఒక్కటే ఆలోచించాలి. ఎప్పుడైతే నేను ఆ సెకండ్స్ లో నేను ఆనందంగా ఉంటున్నాను అని అనిపిస్తే మీరు 24 గంటలు ధ్యానం చేసినట్టే. ఓకే. నేను ఈ సెకండ్ లో ఆనందంగా ఉంటున్నా అంటే నువ్వు 24 గంటలు ధ్యానం చేసినట్టే, అంతే. నువ్వు రోజు ఇట్లా అర్ధగంట కూర్చొని గంట కూర్చొని చేయాల్సిన అవసరం కూడా లేదు. నువ్వు ఆ సెకండ్స్ లో నేను ఆనంద స్థితిలో ఉన్నానా లేదా, అదొక్కటే మీరు క్వశ్చన్ వేసుకోండి. అప్పుడు మీకు బయట నుంచి వచ్చే ఎమోషన్స్, బయట నుంచి వచ్చే బాధలు గీదలు అన్నీ వెళ్ళిపోతాయి. మీరు ఏది పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మీరు ఆ క్షణంలో మీరుండే ఆనంద స్థితి నుంచి మీరు జరిగిందా లేదా అనేది క్వశ్చన్ వేసుకోండి. అరే నేను రియల్ గా ఉండే స్థితి నాది ఆనంద స్థితి కదా, నేను ఆనంద స్థితి నుంచి పక్కకు జరిగినా లేదా, అప్పటిదప్పుడే మీరు క్వశ్చన్ ఇసుకోండి. ఓకే. ఓకేనా? ఓకే. ఓకే, ఇంకెవరైనా ఎవరైనా మాట్లాడతారా మాస్టర్స్? ఇంకా మాస్టర్స్ ఎవరైనా మాట్లాడాలంటే మాట్లాడండి. మీకేం డౌట్స్, మీకేమైనా డౌట్స్ ఉంటే కూడా అడగండి, చెప్తాను. సరే, ఏం డౌట్ లేదు. కానీ ఇప్పుడు ఎవరన్నా పక్కకున్న వాళ్ళు ఇట్లా ఏమంటారు, పల్లెటూర్లలో చాలా గొడవలు పెట్టుకుంటారు కదా, అట్లాంటివి జరగడం, అట్లా వాళ్ళు ఏమనుకుంటారంటే నేను ధ్యానం చేసుకుంటున్నా కానీ ఏం బాగా జరుగుతలేదు, ఇట్లా ఎందుకు వాళ్ళు ఎందుకు నా మీదకి గొడవ కత్తున్నారు, ఇట్లా అనుకుంటారు అన్నట్టు కొన్ని. ఓకే, ఎల్ఓఎల్ అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది ఇంగ్లీష్ లో. లా అట్రాక్ట్స్ లా. అంటే మీరు ఏదైతే అనుకుంటారో అదే మీరు అట్రాక్ట్ చేయగలుగుతారు. మీరు బయట జరుగుతుంది అంటే మీరు లోపల అది అనుకుంటున్నారు అన్నట్టు మీనింగ్. సింపుల్. నేను మళ్ళీ అదే రిపీట్ చేస్తున్నాను. ఏదైతే విత్తనం వేస్తామో అదే మొక్కొస్తుంది. మీరు ఏదైతే లోపల మీరు అనుకుంటారో మనసులో అదే మీకు బయటకు వస్తుంది. సో ఫస్ట్ మీరు అనుకోవడం స్టాప్ చేయండి. నేనున్నదంతా ఆనందంగా ఉంది, నువ్వు అట్లనే స్టార్ట్ చేయండి. రోజు మార్నింగ్ లాగానే ఇవాళ చాలా అద్భుతం, నేను లేచాను, నేను చాలా అద్భుతంగా ఉన్నాను, చాలా నా ముఖమైన అద్భుతం ఉంది. నిన్ను నువ్వు ఒకసారి అద్దంలో చూసుకొని నువ్వు ఒకసారి మాట్లాడుకో. నేను ఇవాళ నా శరీరాన్ని చాలా అద్భుతంగా చేస్తాను, చాలా ఆనందంగా ఉంచుతాను. మీరు బయట వాళ్ళు మీ దగ్గర నుంచి అనుకుంటున్నారు అంటే అప్పుడు మీ యొక్క శక్తి వాళ్ళకి వెళ్ళిపోయినట్టే. సో ఇప్పుడు మీరు శక్తిని ఇస్తారా, శక్తిని మీరు ఉంచుకుంటారా అనేది మీ విషయం. మీ వల్ల వాళ్ళు చేంజ్ కావాలి, వాళ్ళ వల్ల మీరు చేంజ్ కావచ్చు. గుర్తుంచుకోండి. అరే జమున మేడం ఇంత ఆనందంగా ఉంది, వీళ్ళు ఇంత చేసిన ఆనందంగా ఉంది, అరే ఈమెతో మనం పోదాం, ఈమెలాగా మనం ఉందాం అని అట్లా రావాలి వాళ్ళు. అరే ఈమె ఇంత ఆనందంగా ఉంది, ఇంత హ్యాపీగా ఉంది, ఇంత మంచిగా ఆడుకుంటుంది, మంచిగా బయటికి వెళ్తుంది, అన్ని చేస్తుంది, మనం ఈమెలాగా మనకి ఎందుకు కావద్దు, అట్లా అనుకుంటారు మనుషులు.
అవునా కదా? అట్లా అది సత్యం అమ్మ. అది సత్యం. అది జరుగుతది గూడా. నిన్ను జూసి 10 మంది చేంజ్ అయితారు గుర్తుంచుకో. అవును కానీ, సార్. కానీ నువ్వు నీ కర్మను మాత్రం వదలొద్దు. నువ్వు మెడిటేషన్ మాత్రం వదలొద్దు. గుర్తుంచుకో. ఎప్పుడైతే నువ్వు మెడిటేషన్ వదలకుండా చేస్తావో నీకన్నీ జరుగుతాయి. ఫస్టు ఎవరికైనా గాని స్టార్టింగ్‌లో ట్రబుల్ ఉంటది. అందరంటారు, "అరే! ఈమేంది మెడిటేషన్ చేస్తుంది" అందరూ అంటారు. ప్రతి ఒక్కరు అంటారు. కానీ నువ్వేవైతే పట్టించుకుంటావో నీ నిజ రూపం కోల్పోతావు. నీ నిజ రూపం ఏంటిది? నీ నిజ రూపం ఏంటిది? నా నిజ రూపం అంటే సార్ అర్థం కాలేదు. నీ నిజ రూపం ఏంటిది? బ్రహ్మానంద స్థితియే నీ నిజ రూపం. బ్రహ్మానంద స్థితి. అవునా కదా? నువ్వు బ్రహ్మానంద స్థితిని నువ్వు కోల్పోతావు. వేరే వాళ్ళు ఇట్లా అనుకుంటున్నారు అంటే నీ స్థితిని నువ్వు కోల్పోతావు. అవును. ఇప్పుడు నీ స్థితిలో నువ్వు ఉండాలా? నీ స్థితిని నువ్వు కోల్పోవాలనేది నువ్వు డిసైడ్ చేసుకో. అది ఎరుకతో ఉన్నప్పుడు నీకు తెలుస్తది. అవును సార్. నువ్వు బ్రహ్మానందంగా ఉంటే ఏమైతది? నీకు ఆరోగ్యంగా ఉంటావు. అన్ని అనుకున్నయి జరుగుతాయి. ఏది చేయాలో అది చేయగలుగుతావు. ఇవన్నీ జరిగిపోతాయి. అవునా కదా? అవును సార్. సో, మీరు బ్రహ్మానందం ఇట్లా గీత గీసుకోండి. నేను నేను ఇటు పోతే బ్రహ్మానందం, ఇటు పోతే అకల్పం. మీరు బ్రహ్మానంద స్థితిలో ఉన్నారా? ఇట్లా పెట్టుకోండి. ఇప్పుడు సిట్యుయేషన్ జరిగితే నేను ఈ గోడనా? ఆ గోడనా? అది సాంగ్ ఉంది చూడు. ఆ గోడనుందా? ఈ గోడనుందా అని. మీరు ఇటు ఆ బ్రహ్మానంద గట్టున స్థితిలో ఏంటమ్మా? ఆ గట్టున ఉంటావా? ఈ గట్టున ఉంటావా? అదొక్కటి గుర్తుంచుకోను. అవును సార్. ఆనంద స్థితి ఉన్న గట్టుంటది. ఇటు బాధలు ఉన్న గట్టుంటది. నువ్వు ఆ గట్టు మీద ఉంటావా? ఈ గట్టు మీద ఉంటావా? నువ్వు డిసైడ్ చేసుకో. ఆ ఎరుకతోననేది నీ ధ్యానం చేస్తే నీకు తెలుస్తా ఉంటది. మాస్టర్స్ ఎవరన్నా మాట్లాడాలనుకుంటే మాట్లాడండి మాస్టర్స్. ఎవరైనా చదువుకున్న వాళ్ళు జాబ్స్ గురించి ఏమన్నా ఉన్నా గాని అడగండి చెప్తాను. సార్ ఇలా జాబ్ గురించి మాట్లాడేంత ఎవరు లేరు సార్ ఇదంతా. ఓకే. నార్మల్ విలేజ్ కాబట్టి ఇక్కడ అంతా కొత్త కొత్తగానే ధ్యానంలోకి రావడం. మా సుధాకర్ మాస్టరు విలేజ్‌లో ఫ్రాన్స్ యాహ్! విలేజ్‌లో ఉండడం చాలా ఫ్రాన్స్‌లో అదృష్టవంతులు. సార్. అయితే తను ఫ్రాన్స్‌లో ఫోన్‌లో చూసే మెడిటేషన్ నేర్చుకొని, తను ధ్యానం చేసి ఇక్కడొచ్చి వాళ్ళ ఊర్లో చిన్న విలేజ్‌లా తనొక్కరే. హ్మ్. అప్పుడు తను పిరమిడ్ కట్టియడము, ఊర్లో పిరమిడ్ వర్క్ నడిచినన్ని రోజులు ఆయన 40 రోజులు అట్లా చాలా మందికి ధ్యానం చెప్పడము. అట్లా కొంతమంది నేర్చుకున్నారు వాళ్ళ ఊర్ల. హ్మ్. మాది పక్క విలేజ్ నూకపల్లి అని. అయితే మా హ్మ్. ఊర్లో నేను గూడా ఫోన్‌లో చూసే నేర్చుకోవడం జరిగింది. ఫోన్‌లో హ్మ్. చూసి నేర్చుకొని గూడా కొంతమందికి చెప్పడం గూడా జరిగింది. హ్మ్. ఇట్లా ఒక 2.5 సంవత్సరాలయితుంది సార్. నేను ఒక 16 నెలల వరకి అసలు ఎవరు ధ్యానులనే గలవలేదు నేను. హ్మ్. ఫోన్‌లో వీడియో చూసే నేర్చుకొని ఇట్లనే చిన్న చిన్నగా ధ్యానం చెప్పడము మెల్లమెల్లగా అందరూ అయినా సరే శాకాహారులుగా మారిరన్నట్టు మా వాళ్ళంతా. పక్క అదృష్టం. విలేజ్ గూడా మధ్యలో ఒక విలేజ్‌లో గూడా చెప్పడం జరిగింది. వారు గూడా మంచిగా మంచిగా ధ్యానం చేసుకుంటుర్రు. రీసెంట్‌గా మేము కూడా శ్రీచక్ర పట్టినాం సార్ మొన్న. ఆహ్, ఆహ్, మొ మే మే 13థ్ గూడా ఓపెనింగ్ గూడా చేసుకున్నాం సార్ అయితే. ఓహ్! చాలా అదృష్టం అమ్మా. చాలా అదృష్టం. ఫస్ట్ పల్లెటూరులో ఉండడం చాలా అదృష్టవంతులమ్మ. అదే నేను చెప్ సార్. పల్లెటూర్లలోనే మేము ఇట్లా ఆయన అక్కడుండి గూడా మాకు జూమ్ సెషన్ ఇవ్వడము, ఇక్కడ వాళ్ళకి క్లాసులు కూడా అందివ్వడం జరుగుతుంది మా సుధాకర్ మాస్టారు. హ్మ్. వాళ్ళ అన్నయ్య రాజేంద్ర, వాళ్ళ వదినమ్మ ఈ వీళ్ళ టీమ్ అంతా కలిసి మాకు ఈ జూమ్ ఇవ్వడం జరుగుతుంది. అందుకే ఇట్లా మేము చిన్న చిన్న ఇట్లా జూమ్ క్లాస్ చేసుకున్నా గాని మా వాళ్ళందరికీ జూమ్‌లో ఆత్మజ్ఞానాన్ని అందివ్వాలని. ఇప్పుడు నైట్ పూట ఎట్లాగో విలేజెస్ కాబట్టి అందరూ వర్క్‌లు చేయడానికెళ్తారు. అవును. చేన్ల అవును. పనులు. అవును. అవును. అయితే డే అంతా మాకు క్లాస్ పెట్టడం కుదరట్లేదు. నైట్ అయితేనే క్లాస్ పెట్టడానికి కుదురుతదన్నట్టు. నైట్ అంటే క్లాస్ చెప్పడానికి మాస్టర్‌లు రాలేకపోతారు గదా! మా ఊర్లకి. హ్మ్. మాకు హ్మ్. బస్సులు గూడా ఉండయి సార్. మారుమూల పల్లెటూర్లు అంటారు గదా! హ్మ్. అలాంటి ఊర్లన్నట్టు మావి. బస్సులు గూడా ఉండవు గాబట్టి రాలేకపోతారన్నట్టు మాస్టర్‌లు. అందుకే స్పీకర్ మాదిరి జూమ్ అందివ్వడం జరిగింది. ఓహ్! అందుకని రోజు మాకిప్పుడు ఇంతకుముందయితే సండే ఉండేది జూమ్ సెషన్. ఇప్పుడు రోజువారీగా జేసుకుంటున్నాం. అదే మాకు ఓహ్! చాలా హ్యాపీగుంది.
ఆ! ఇట్లా మాకు రోజు అందరు మాస్టర్లు వచ్చి రోజొక మాస్టర్ మాకు ఆత్మజ్ఞానం అందివ్వడం చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాం సార్ మేమైతే. యాహ్! ఇదంతా మనం చాలా అదృష్టం ఏందంటే కోవిడ్ వల్ల మనం చాలా అదృష్టవంతులు. కోవిడ్ అనేది మంచి లెసన్ అన్నట్టు అందరికి జూమ్ సెషన్ ఇచ్చింది. అవును కోవిడ్ సార్. అవును. కోవిడ్ వల్లనే ఇంత మంచి అద్భుత కార్యక్రమాలు చేస్తాం. సో, ఏదైనా మన మంచికే అన్నదానికి ఇది కూడా పెద్ద మంచి కారణం. ఇదే కారణం. అవును సార్. సో, మీరు మీ విలేజ్‌లో ఉన్నంత అద్భుతం ఎక్కడ ఉండదమ్మా. మీరెంత సిటీలకొచ్చినా, ఎక్కడికొచ్చినా గాని చాలా అద్భుతం. ప్రకృతితోని గెలిచిపోవచ్చు. మీకింకా ధ్యానం చాలా తొందరగా కుదురుతది. మాకన్నా మీకు అవును చాలా సార్. తొందరగా కుదురుతది. ఎందుకంటే ఆల్రెడీ ఉండేది ప్రశాంత వాతావరణం. మీరుండేది చాలా ప్రశాంత వాతావరణం. నో సౌండ్ పొల్యూషన్, నో పొల్యూషన్ ఏమీ ఉండదక్కడ. ప్రకృతి, ప్రకృతి, ప్రకృతి. ఈ ప్రకృతిలో మీకు చాలా అద్భుతంగా ఉంటదక్కడ. మరెక్కడ కూర్చున్నా హిమాలయాలో కూర్చున్నట్టే ఉంటది. అవునా కాదా? అవును సార్. నిజమే సార్. హ్మ్. సో, చాలా మంచిదమ్మా. బస్సు ఉన్నా, లేకున్నా గాని మీరింత గొప్ప విషయం ఆన్‌లైన్‌లో కనెక్ట్ అయితున్నారంటే చాలా గొప్ప విషయం యాక్చువల్లీ. చాలా థాంక్ యూ గొప్ప సార్. విషయం. ఇక్కడ మాస్టర్లు మమ్మల్ని ఎంచుకున్నారన్నట్టు అట్లా. వాళ్ళు మా ద్వారా వాళ్ళిక్కడుండి కార్యక్రమం నడిపించుకుంటున్నారు సార్. హ్మ్. ఓకే. ఓకే. మాస్టర్‌లే నడిపించుకుంటున్నారు అంతే సార్. మేమేం లేదు. ఒకప్పుడు మహానుభావుడు పత్రి సారు ఒక 20 సంవత్సరాల క్రితమే ఈ ఊర్లలోకొచ్చి వెళ్ళిరంట. అది మాకు తెలవదు గదా సార్ అప్పుడు. అవును. ఒక 20 సంవత్సరాల క్రితమే వచ్చి వెళ్ళిరంట. తను మొత్తం తిరిగాడమ్మా. ఆంధ్రప్రదేశ్ మొత్తం అంటే అంతకుముందు విడిపోక ముందున్నప్పుడు ప్రతి విలేజ్ టు విలేజ్ అన్నీ తిరిగాడాయన. ప్రతి ఒక్కటి తిరిగాడు. అవును సార్. హ్మ్. సో, ఒకటి గుర్తుంచుకోండమ్మా. ఈ భూమి మీదకొచ్చింది ప్రతి జీవి ఆనందంగా ఉండడానికి. అది మాత్రం సత్యం. మీరేం అయిపోకున్నా ఈ భూమి మీదకొచ్చింది కోట్లు ఉండడానికి, అది ఉండడానికి కాదు. ఆనందంగా ఉండడానికైతే పక్కా వచ్చింది. ప్రతి ఒక్క మనిషి జీవితం ఆనందంగా ఉండడానికి ఈ భూమి మీదకొచ్చారు. సో, ఇప్పుడు మనం ఆనందం నుంచెల్లి బయటికెళ్తున్నామా? లోపటుంటున్నామా అనేది క్వెషన్. ఆ ఆనందం చూపెట్టడానికి ఒక్కటే మార్గం ధ్యాన మార్గం. మీకు మీకు 2 సంవత్సరాలు పట్టింది కావచ్చు. కొందరికి 2 నెలలే పడతది. కొందరికి 3 నెలలే పడతది. ఈ ప్రాసెస్ తెలుసుకోవడానికి. కానీ బుద్ధునికి 5 సంవత్సరాలు పట్టింది మెడిటేషన్ అంటే ఏంటిది తెలుసుకోవడానికి. మనకిప్పుడు 5 నిమిషాలలో చెప్తున్నారు మన గురువులు. అవును సార్. అవునా కాదా? అవును సార్. అంత పెద్ద బుద్ధునికే 5 సంవత్సరాలు పట్టింది మెడిటేషన్ అంటే ఏంటి తెలుసుకోవడానికి. మనం ఎంత అదృష్టవంతులం చెప్పండి. ఇట్లా చాలా అదృష్టవంతులం చిన్న సార్. ఒక పండును నోట్లో ఇట్లా పెట్టేసిండు మన గురువుగారు. అవును సార్. సతీష్ గారు. ఇట్లా ఒక చిన్న పండుని పెడితే ఇట్లా అరిగిపోయేటట్టు. అరటిపండు పెడితే చిన్న పిల్లలకి ఎట్లయితే ఇట్లా లోపటికెళ్ళిపోతది జారి. అట్లా 5 సెకండ్‌లల్ల నీకు మెడిటేషన్ అంటే ఏంటిదో చెప్పిండు. అవును సార్. చాలా ఇప్పుడు అదృష్టవంతులం సార్ మేము. మనం చాలా అదృష్టవంతులం. ఆ గురువుగారు హ్మ్. నేను చెప్తున్నా కదా! ఇంతకుముందు ఊర్లలోనే గాని, ఎక్కడైనా గాని ఉపదేశం ఇస్తుండే. తెలుసా మీకు ఉపదేశం అంటే? గురువు హ్మ్. దగ్గరికెళ్ళి నువ్వు గురువు వాళ్ళ ఇంట్లో పని జేసి, గురువుతోనుండి 6 నెలలు, సంవత్సరం ఉంటే, అప్పుడు చెవులో చెప్తుండే 2 ముక్కలు. ఇగో ఇది అని. అవునా కదా! ఇప్పుడు అవును సార్. గురువులే మీ ఇంటికొచ్చి చెప్తున్నారంటే ఎంత అదృష్టవంతులం మనం ఇప్పుడు. అవును సార్. నిజమే. ఆ! కదా! సో, అవును. ఒక్కొక్క గురువు ఇక్కడ మన ఇక్కడ గురువే లేరని చెప్తున్నాడాయన. నేను గురువు కానే కాదంటున్నాడు. ఎవరి స్వార్థం విశ్వాసే నీ గురువు అంటారు. అంతే కదా! ఇప్పుడు మీరు ఏ కమ్యూనిటీస్‌లోకెళ్ళినా గాని ఈయన గురువు, ఈయన పెద్ద, ఈయన చిన్న అని అంటారు. ఇక్కడ ఎవ్వరు ఉండరు. అందరూ సమానమే. నువ్వు పత్రిజికి ఎంత పవర్ ఉందో నీకు గూడా అంతే పవర్ ఉంది. ఓన్లీ థింగ్ పత్రిజీ ధ్యానం చేస్తూ పట్టు విడవకుండా చేసిన గురువుగారు మనం చేయాలి. ఇప్పుడు నీ శక్తికి నువ్వు పంచడం అంటే చాలా గొప్ప విషయం. నువ్విప్పుడు పక్క ఊర్లకెళ్ళి ఇప్పుడు నేను చెప్పినా గదా! నువ్వు ఇవ్వడము అంటే 100,00,00,000 కోటో ఇవ్వడం కాదు. నీ దగ్గర ఏదైతే ఉందో ధర్మం, అది పంచడమే ధర్మం. అంతే. నువ్వు అవును సార్. దగ్గర డబ్బులున్నా, లేకున్నా నీ ధర్మం నువ్వు పంచడం చాలా గొప్ప విషయం. దైవ మార్గం అది. దైవం యొక్క పని అది. నువ్వు పంచుతున్నావో, ఏదైతే నీ జ్ఞానాన్ని పంచుతున్నావో, అది దైవం యొక్క మార్గం. ఇంకా ఇంకా అంతకు మించి మీరు 1,00,00,000,00,000 ఉన్నా, ఏమున్నా గాని పనికిరావు.
ఇంకా చెప్పండమ్మా, ఇంకెవరికైనా మీకు ఇష్టమైన చెట్లు పెట్టండి అమ్మా మాట్లాడాలనుకుంటే పల్లెటూరులో. మాట్లాడండి మాస్టర్స్. ఎవరు ఎవరైనా మాట్లాడాలనుకుంటే మాట్లాడండి మాస్టర్స్. మీరు ఎక్కువ చెట్లు పెట్టండి అమ్మా పల్లెటూరులో. మీకు రాగి చెట్లు, మర్రి చెట్లు తీసుకొచ్చి మంచి మంచి ప్లేస్ లో పెట్టండి. మీ కర్మ అది కూడా ఒక పెద్ద కర్మ మీరు చేయాల్సింది. ఓకే సార్. ఉమ్. ఎంత బాగా ప్రశాంతమైన గాలి ఉంటే మీకు అంత మంచిది. ఇప్పుడు వీలైతే నలుగురు, వీళ్ళందరూ ఒకటే విలేజా? వీళ్ళందరూ ఒకటే విలేజ్? కాదు సార్, వేరే వేరే ఊర్లలో ఉన్నారు. ఓకే. మీరు మీ ఇంటి వాళ్ళకి చెప్పండి, పక్క ఇంటి వాళ్ళకి చెప్పండి. మెయిన్ క్యాన్సర్ అయితే అమ్మా నేను చెప్తాను, చిటికలో మాయమైపోతుంది క్యాన్సర్. సార్ ఫస్ట్ మనిషికి వచ్చేది బీపీ, షుగర్. ఓకే, ఫస్ట్ బీపీ షుగర్ తోనే అన్ని స్టార్ట్ అవుతాయి మనిషికి. సార్ ఇందులో ఫస్ట్ తగ్గేది బీపీ షుగర్, ఫస్ట్ తగ్గేది మెడిటేషన్ కాదు. అవి తగ్గింది అనుకో లైఫ్ లో అన్ని తగ్గిపోతాయి. దాంతోనే అన్ని వస్తాయి మనుషులకి. మీరు మెడిటేషన్ చేస్తే ఒకటే అమ్మా, మీరు ఎప్పుడు బ్రహ్మానంద స్థితిలోనే ఉంటారు. మీరు ఆ బ్రహ్మానంద స్థితి రావాలంటే ఎంతో మంది గురువులకు వెళ్ళి, ఎన్నో హిమాలయాలు తిరిగి, ఎన్నో అడవులు, చెట్టులు, పుట్టలు తిరుగుతూ నీకు ఆ బ్రహ్మానంద స్థితి వస్తుంది. కానీ ఇక్కడ నువ్వు 10 నిమిషాలు కూర్చుంటేనే బ్రహ్మానంద స్థితి వస్తుంది. నీకు ఆ మైండ్ ని అట్లా ట్యూన్ చేసిండు మన గురువు గారు. సో మనం ఎంత అదృష్టం ఉంటే మనం ఎక్కడ తిరగకుండా, ఏ చెట్టు ఎక్కకుండా, ఏ పుట్టు ఎక్కకుండా, ఏ హిమాలయస్ వెళ్ళకుండా కానీ నువ్వు ఆ స్థితి పొందుతున్నావు అంటే మనం ఎంత అదృష్టవంతులు ఆలోచించు. సో మీకు తెలిసిన ఈ అదృష్టం 10 మందికి పంచడమే మీ యొక్క జాబ్, మీ యొక్క డ్యూటీ, ఇప్పుడు మీ యొక్క రెస్పాన్సిబిలిటీ, మీ యొక్క బాధ్యత. సార్ జాబ్ గురించి ఇప్పుడు చెప్పారు కదా, జాబ్ తెచ్చుకోవాలంటే మరి ఏం చేయాలి, ఎట్లా, అది ఏమన్నా చెప్పగలుగుతారా మా పిల్లల కోసం? మెడిటేషన్. మెడిటేషన్ అదే ఎట్లా చేసుకోవాలి? మెడిటేషన్ అంటే ఏం లేదు, నువ్వు ఏం చదువుకున్నావు దాన్ని ఇప్పుడు జాబ్ అంటే ఒక ఒకతను డిగ్రీ చేశాడు, ఆయనకు జాబ్ కావాలి, ఆయన ఫస్ట్ మెడిటేషన్ స్టార్ట్ చేయాలి, తర్వాత జాబ్ ఆటోమేటిక్ వస్తుంది. సార్ జాబ్ చేస్తే ఇప్పుడు మెడిటేషన్ చేస్తే ఏముంటుంది, నేను ఏం చేయాలనేది తెలుస్తుంది మనకి. ఇప్పుడు ఆయన చదువుకున్నాడు, ఒక డిగ్రీ చదువుకున్నాడు, మెడిటేషన్ చేసి నేను ఏం చదువుకోవాలి, నేను ఏం చేయాలి అనేది వాళ్ళ క్లారిటీ వాళ్ళకి ఇచ్చి వాళ్ళకే తెలుస్తుంది. అప్పుడు వాళ్ళ క్లారిటీ వాళ్ళకి తెలిసింది అనుకో, జాబ్ ఈజీగా వచ్చేస్తుంది. ఇంకా దానికన్నా మించి ఇంకేం ఉంటుంది. అవునా కదా? అందుకొకే అవును సార్. పత్రిజీ చెప్తాడు, మీరు 1000 క్వశ్చన్లు వేయండి కానీ నేను ఆన్సర్ చెప్తా అంటాడు. మీరు 1000 క్వశ్చన్లు వేయండి, నేను ప్రతి దానికి ఆన్సర్ చెప్తా అంటాడు. ప్రతి దానికి ఆన్సర్ ఒకటే చెప్తాడు, మెడిటేషన్. మీరు 1000 క్వశ్చన్లు వేయండి, 1,00,000 క్వశ్చన్స్ వేయండి, నేను ఆన్సర్స్ పక్కా చెప్తా అంటాడు. అదే ఆన్సర్ ఒకటే అంటాడు, మెడిటేషన్ అంటే. ఉమ్. నమస్కారం మాస్టర్. నమస్తే సార్. నమస్తే. నా పేరు నాంపల్లి మాస్టర్. నాంపల్లి గారు బాగున్నారా? నాంపల్లి గారు బాగున్నా మాస్టర్. చెప్పండి సార్, మీరు ఎప్పటి నుంచి చేస్తున్నారు మెడిటేషన్? నేను 2023 సెప్టెంబర్లో స్టార్ట్ చేశాను. ఓ, చాలా అదృష్టం. ఓకే, ఆ, ఒక్క నిమిషం. ఒక్క నిమిషం. హలో, హలో. సార్ చెప్పండి, మీరు దేనికి వచ్చారు మెడిటేషన్ లెక్క? అసలు ఎవరు రమ్మన్నారు మిమ్మల్ని? అంటే లక్ష్మి ఇంతకుముందు ఉషా మా వైఫ్, లక్ష్మి మా ఇంటి దగ్గర అన్నట్టు, అంతా మాది ఒకటే విలేజ్. సుధాకర్ మాస్టర్ వీళ్ళంతా మా పక్క విలేజ్. లక్ష్మి ద్వారా మేము మెడిటేషన్కు ధ్యానంకు రావడం జరిగింది మాస్టర్. ఓకే. ఫస్ట్ మా వైఫ్ మెడిటేషన్కి రావడం జరిగింది. తర్వాత ఆగస్టులో మా వైఫ్ వచ్చేది, సెప్టెంబర్లో నేను వచ్చాను. అప్పటి నుండి చాలా బాగుంది మాస్టర్. ఎవరు పిలిచారు మిమ్మల్ని? లక్ష్మి. లక్ష్మి మేడం పిలిచారా? లక్ష్మి మేడం పిలిచారు. కన్ఫర్మ్ చెప్తున్నారు మీరు మేడమే పిలిచిందని? ఇంకెవరైనా పిలిచారా?
మెడిటేషన్ ధ్యానం చేయండి. ధ్యానం చేస్తే మనకు ఎన్నో రకాల ఆరోగ్యంగా ఉంటాం అనే సకల సంపదలు ఏంటంటే మనకు వ్యవసాయం కానీ అన్ని రకాల మనకు బాగుంటుంది అనే విధానంతో మాకు చెప్పడం జరిగింది. మా వైఫ్ కూడా హెల్త్ బాగలేకుండే. అయితే 2 ఇయర్స్ బిఫోర్ నుంచి ఆమె యూట్యూబ్లో చూసి ధ్యానం చేయడం జరిగింది. అయితే మా వైఫ్కి హెల్త్ బాగలేకపోతే ఆమెకి అన్ని అనుభవాలు వచ్చిన తర్వాత ఏంటంటే అక్క మీరు ఇలాగ చేయండి, ఇలాగ చేస్తే మీకు ఆరోగ్యం బాగుంటుందని చెప్పడం జరిగింది. ధ్యానం చేస్తే నీకు ఆరోగ్యం బాగుంటుందని చెప్పినాక సరే చేస్తా అని చెప్పి కొంచెం పని అనేది ముఖ్య ప్రాధాన్యత ఇచ్చింది, కానీ ఈ ధ్యానం చేస్తే ఇలాగ అవుతుందా అని చెప్పి అనేది కొంచెం ముందుకు రాలేదు. నేనంటున్నా లక్ష్మీ మేడం చెప్పలేదు అంటున్నా. ఎవరు చెప్పారు మీకు? బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ. లేదు, చెప్పండి. విశ్వము కాదు. సో మీరు ఎప్పుడైతే మీరు క్వశ్చన్ వేసుకుంటారో మనసులో, అప్పుడు మీకు ఆన్సర్ వస్తుంది. అది లక్ష్మీ మేడం రూపంలో కానీ, నా రూపంలో కానీ, బ్రహ్మశివ రూపంలో కానీ, ఎవరి రూపంలో వస్తుంది. పత్రిజ యొక్క లక్ష్యం ఏంటిదంటే, ఎవరైతే ఆ కొన ఆశ ఉంటుందో మెడిటేషన్ చేయాలని వాళ్ళకి అంటించడమే పత్రిజ యొక్క ఆశ. వాళ్ళు చెయ్యరు అనుకుంటే పత్రిజీ కాదు, పత్రిజీ తాత వచ్చినా చేయలేడు. గుర్తుంచుకోండి. అవునా కదా? మీకు లోపట ఆ ఇంటెన్షన్ ఉంది కాబట్టే మేడం వచ్చి మీకు చెప్పింది. మీ కుటుంబానికి అది అవసరం ఉంది కాబట్టే మీరు ఆ క్వశ్చన్ వేసుకున్నారు కాబట్టి మేడం వచ్చి మీకు చెప్పింది. మేడం ద్వారా మీకు జరిగిపోతుంది. కానీ మూల కారణం ఎవరు? నాంపల్లి. మూల కారణం ఎవరు? నాంపల్లి. సో మనకు క్వశ్చన్ వేసుకుంటేనే మనకు ఆన్సర్స్ వస్తాయి. నాకు ఇది కావాలి అన్న ఇట్లా అని ఆన్సర్ క్వశ్చన్ వేస్తేనే అది ఎవరి ద్వారా కావచ్చు, ఒక బల్లి ద్వారా కావచ్చు, వచ్చిన పేపర్ ద్వారా కావచ్చు, మేడం ద్వారా కావచ్చు, ఎవరి ద్వారా. కానీ నీకు ఆ అవసరం నీతోనే మొదలవుతుంది. ఆ ఆన్సర్ కూడా నీ దగ్గరికి వస్తుంది. సో ప్రతి ఒక్కరికి మీరు మెడిటేషన్ చెప్పుకుంటూ వెళ్తా ఉంటే ఎవరైతే ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. మీరు 100 మందికి చేస్తే 100 మంది మెడిటేషన్ చేస్తారా మాస్టర్? చెయ్యరు మాస్టర్. ఎవరు చేస్తారు? ఎవరికైతే నిజంగా ఆ ఆశ ఎక్కడ ఉందో, ఆ కొనర వాళ్ళకి ఆల్రెడీ ఆ లోపట ఎక్కడ ఉందో వాళ్ళే క్యాచ్ చేసుకుంటారు. అంతే. ఇంకా మిగతా వాళ్ళు ఎవరు చేసుకోలేరు. అంతే మాస్టర్. అవునా కదా? సో మనం ఇక్కడ సహాయం చేయాల్సింది ఏంటి? ఎవరికైతే మెడిటేషన్ చేయాలని ఉందో వాళ్ళని లిఫ్ట్ చేయడం, వాళ్ళకి ఆ సహాయం చేయడం, వాళ్ళకి ఎత్తుకోవడం. అంతే. ఎవరికైతే మెడిటేషన్ చేయాలని ఉన్నదో వాళ్ళకి హెల్ప్ చేయడం. కానీ చెప్పడం మాత్రం మన ధర్మం. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. మీరు ఇంట్లో బట్టల సబ్బు ఇవి వాడతారా? పెన్ను ఇవన్నీ వాడతారా ఇంట్లో లేదా? వాడుతున్నా. ఓకే. మీరు సింపుల్ గా ఒక పెన్ను మంచిగా నోట్స్ లో రాసుకుంటాం. చాలా పెన్ను బాగా పనిచేస్తుంది. ఓకే. ఫ్రెండ్ గారు ఇచ్చి ఒక పెన్ను కొనుక్కోవాలరా నేను అని అడుగుతాడు. అప్పుడు మీరు ఏం చెప్తారు? అరే ఈ పెన్ను మంచిగా ఉందిరా, రాసుకో, బాగా పనిచేస్తుంది అని చెప్తారు. ఈ కంపెనీ పెన్ను కొనుక్కో అని చెప్తారు. ఆ కంపెనీ వాడు ఏమన్నా నీకు డబ్బులు ఇస్తాడా? ఇవ్వడు. మరి ఎందుకు చెప్తావు నువ్వు పెన్ను కొనుక్కో ఇది బాగుందని? మనం రాసినాం కాబట్టి అది చాలా అద్భుతంగా ఉంది కాబట్టి మనం తనకు చెప్పాము. అదే మీ ఫ్రెండ్ నీకు ఏమన్నా ఇస్తాడా అట్లా చెప్తే? ఇవ్వడు. అది దాన్ని ఏమంటాం మనం? ఆత్మానందం అంటాం. ఆత్మానందం నీకు పుట్టినప్పుడే ఆత్మానందం పుట్టింది. అవునా కదా? నువ్వు ఎప్పుడు ఇవ్వడానికి నువ్వు ఆత్మానందం చెప్పినందుకు నీకు డబ్బులు ఏం రాలేదు. అవునా కదా? సో ఎప్పుడు నీ హృదయము డబ్బులు కోరుకోదు. ఆత్మ ఆనందం ఒక్కటే కోరుకుంటది నీ హృదయం. అవునా కదా? సో మనం ఎప్పుడైతే ఆత్మానందంగా ఉంటామో మనం అప్పుడు ఏదైనా చేయగలుగుతాం.
అయితే మాస్టర్ ఇంకొకటి, చెప్పండి. అయితే నేను ఇప్పుడు మా పాప దగ్గరికి కర్ణాటక వచ్చాను. ఉమ్, ఇక్కడ సత్యసాయి బాబా యూనివర్సిటీలో చదువుతుంది. అయితే నేను శనివారం రోజున ట్రైన్లో హైదరాబాద్లో ఎక్కాను మాస్టర్. అయితే వాళ్ళు కర్నూలులో దిగాలి. వాళ్ళు తెలుగు వాళ్ళని నాకు తెలియదు, నేను తెలుగు వాళ్ళని వాళ్ళకి తెలియదు. ఉమ్, అయితే పక్క పక్కకి కూర్చున్నాం. నేను బస్సులు రాగా నాకు టికెట్ బుక్ కాకపోతే నాకు జనరల్ టికెట్ అయినా నాకు దొరకాలని చెప్పి బస్సులనే కూకుంటే నేను ఆ విషయానికి నేను ఒక 10 నిమిషాలు నేను కూర్చున్నాను, సమర్పించుకొని నేను దిగాను. నేను ఆటో అక్కడ బస్ స్టాండ్లో బస్సులు కూడా లేవు. అక్కడికి 10 నిమిషాలు ఆగాను. ఆటో తీసుకొని రైల్వే స్టేషన్కి వచ్చాను. వచ్చేసరికి నాకు టైం అక్కడ సరిపోతుందా సరిపోదా అని చెప్పి అనుకున్నాను. కానీ నాకు ఇక 1 అవర్ టైము ఉంది. 8-10 నిమిషాలకు నేను రైల్వే స్టేషన్కి రావడం జరిగింది. అక్కడ టికెట్ తీసుకొని నేను ఎక్కడం జరిగింది. దాంట్లో వాళ్ళు తెలుగు వాళ్ళు, నేను తెలుగువాడినే కానీ నేను వాళ్ళకి తెలియదు, వాళ్ళు నాకు తెలియదు. వాళ్ళు పక్క పక్క కూర్చున్నారు, ఎదురుగా కూర్చున్నారు. మీదే ఊరు అని చెప్పి వాళ్ళు భార్యాభర్తలు ఇద్దరు మాట్లాడుకుంటుంటే నేను మీకు తెలుగు వాళ్ళ అని చెప్పి అడిగాను. అడిగిన తర్వాత మాస్టర్ నేను వాళ్ళ ముంగటనే ఏంటంటే ఇలా కూర్చున్నాను. కూర్చొని కొంచెం ఒక 10 నిమిషాలు నేను మెడిటేషన్ చేద్దామని చేశాను. అయితే మాకు కూడా మెడిటేషన్ తెలుసని వాళ్ళ భార్య చెప్పింది మాస్టర్ ధ్యానం గురించి. మా పక్కింటి ఆ అమ్మ చేస్తుంది. నాకు కూడా చెప్పడం జరిగింది కానీ కొంచెం కొంచెం తెలుసు అని చెప్పి ఆమె చెప్పడం జరిగింది. అయితే అలాగన్న తర్వాత ఇప్పుడు విలేజ్లో ఉన్నాం కాబట్టి వాళ్ళు ఎవరేమో వంట చేసుకుంటారో అది మనకు తెలియదు, మనకు అవసరం లేని విషయం. వాళ్ళు ఏంటంటే ఆ మెడిటేషన్ గురించి మాట్లాడుతారు. మళ్ళీ ఇదొకటి వాళ్ళు వండుకుంది నాన్ వెజ్ హోటల్లో తీసుకొని వచ్చారు మాస్టర్. అంటే చెప్పడం నా ధర్మం, మీరు తినండి. చెప్పండి చెప్పండి చెప్పండి. మీరు చెప్పడం నా ధర్మం, మీరు తినండి, ధ్యానం చేయండి అని చెప్పి నేను మెడిటేషన్ చెప్పడం జరిగింది. ఆ అమ్మాయికి థైరాయిడ్ ఉంది అని చెప్పి మీరు ఒక 41 days మీరు సంకల్పం పెట్టుకొని మీరు ఎలాంటి మాత్రలు వేసుకోకుండా మీరు మెడిటేషన్ చేయండి అని అంటే, ఇలాగ కూర్చోవాలి, కాళ్ళు 2 మడుచుకోవాలి, చేతులు 2 కట్టుకోవాలి, కళ్ళు మూసుకోవాలి, తెరిసే ముంగట 2 చేతులు తీసి మన కను బొమ్మలపై మనం పెట్టుకొని మన చేతులు మనమే చూసుకోవాలని చెప్పి వాళ్ళకి చెప్పడం జరిగింది. ఆ భార్యాభర్తలు ఇద్దరు సంతోషపడ్డారు. నా ఫోన్ నంబర్ తీసుకున్నారు, వాళ్ళు కర్నూలులో దిగిపోయారు. నేను వాళ్ళకు ఒక 5 నిమిషాలు మెడిటేషన్లో కూర్చోబెట్టాను. సౌండ్కు వాళ్ళు బయటికి రావడం జరిగింది. నేను సంతోషపడ్డా మాస్టర్. అంటే నేను ఒక ఇద్దరికి నేను ధ్యానం చెప్పాను అనే సంతోషం అనేది నాకు బాగా కలిగింది. ఒకటి ఇవాళటి రోజు కిచెన్లో వంట చేస్తూ ఉంటే మాస్టర్, ఇక్కడ కన్నడ అమ్మకు తలలో చాలా తలనొప్పి వస్తుంది, నాకు గోళీలు వాడుతున్నాను, అలాగా ఉట్టిన పడిపోతుందట. అయితే చెప్పిన చిట్కా చెయ్యమ్మా అని చెప్పి చెప్పడం జరిగింది. నువ్వు ధ్యానం చెయ్యి, మీరు నాన్ వెజ్ తినండి తినకపోండి, కాకపోతే ధ్యానం చెయ్యి, మీకు అన్ని రకాల రోగాలు మీకు నయమవుతాయని చెప్పి చెప్పడం జరిగింది. ఈ రకం కూర్చోవాలి అని చెప్పి 10 నిమిషాలు కూర్చోబెట్టాను మాస్టర్.
నేను చేస్తాను. కన్నడ పిఎంసి ఛానల్ ఉంది, పత్రిజీ మహా ధ్యానం అని చెప్పి కొట్టినా వస్తుంది అని చెప్పి వాళ్ళకి చెప్పడం జరిగింది. నేను చేసుకుంటాను, వాళ్ళు మాటిచ్చారు మాస్టర్. అలా గొప్ప పని చేశారు మీరు. జీవితంలో ఒక్కరికి చెప్పడం చాలా గొప్ప విషయం. ఒక్కరికి చెప్పడమే చాలా ఎన్నో యుగాలు కలిస్తే నువ్వు ఒక్కరికి చెప్పగలవు, తెలుసా? మాస్టర్ ఎన్నో యుగాలు కలిస్తే మనం ఒక్కరికి చెప్పగలుగుతాం. సో ఇప్పుడు నేను మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఓకే, ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లో మీరు ఇక్కడ 2 చేశారు. మీరు ధ్యానం చేశారు, కర్మను చేశారు. మాస్టర్. అర్థమైందా కదా? కర్మను చేయకుండా ధ్యానం చేసినా వృధానే. ఓకే, కర్మను చేసి ధ్యానం చేయకుండా వృధానే. ఓకే, ఓకే మాస్టర్. కర్మను చేసి ధ్యానం చేయకుండా వృధానే. ధ్యానం ఓన్లీ చేస్తే కూడా వృధానే, అవునా కదా? సో అవును మాస్టర్, అవును మాస్టర్. రెండు చేస్తేనే మీకు బ్యాలెన్స్డ్ గా ఉంటాయి. 2 చేస్తేనే మనం ఏదైతే ఒక్క నిమిషం మాస్టర్, ఒక్క నిమిషం. ఓకే మాస్టర్. ఏం కూర? సో ఇట్లా మీకు ఎంత టైం వీలైతే అంత 100 మందికి చెప్పాల్సిన అవసరం లేదు. పక్కింటి వాళ్ళకి చెప్పండి, పక్కింటి వాళ్ళకి ఆనందం పంచండి. సో ఆటోమేటిక్గా అప్పుడు మనం చెత్త విషయాలు మాట్లాడాల్సిన అవసరం ఉండదు. ఏదైతే అవసరం ఉందో అది మాత్రమే మనం మాట్లాడగలుగుతాం. మనం ఎప్పుడు మళ్ళా మన బ్యాక్ టు బ్రహ్మానంద స్థితి, మళ్ళా మీరు బ్రహ్మానంద స్థితిలోకి వచ్చేసి మీరు ఉంటారు. బ్రహ్మానంద స్థితిలో అంటే ఏం లేదు, బ్రహ్మ ఏం చేస్తాడు? నాంపల్లి గారు, బ్రహ్మ ఏం చేస్తాడు? బ్రహ్మ ధ్యానంలో కూర్చుంటాడు. ఇంకేం చేస్తాడు? ఎక్కువ అంత తెలియదు మాస్టర్. సృష్టి తల రాస్తాడు అని చెప్పాను. అవునా కదా? అది మనం చేస్తున్నాం అంతే. మన తలరాత మనమే రాసుకుంటున్నాం, అవునా కదా? ఇంకంతకు మించింది మనకేం కావాలి చెప్పండి? అంతే అంతే సూపర్ మాస్టర్, చాలా అర్థం చెప్తారు మాస్టర్. ఇంకంతకు మించింది మనకేం కావాలి? సో ధ్యానం అనేది అది. మన బ్రహ్మానంద స్థితి అంటే మన బ్రహ్మరాత మనమే రాసుకుంటాం. అది ఫుల్ తాగాలి వాటర్. ఎంత లేదు మాస్టర్, మ్యూట్ చేసుకోలేరు, మాట్లాడుతున్నారు. ఓకే మాస్టర్స్, ఇంకెవరైనా మాట్లాడాలనుకుంటే మాట్లాడండి. ఏమైనా డౌట్స్ ఉంటే సార్ చెప్తారు, అడగండి. లేదంటే ఒక 5 minutes మీరు ఎప్పుడైనా అడగచ్చమ్మా, మీరు ఎప్పుడైనా కాల్ చేయొచ్చు. మీరు వెంకట్ కాల్ చేస్తే తను ఎప్పుడైనా నాకు రెస్పాండ్ ఇస్తాడు. మీకు ఏం డౌట్స్ ఉన్నా ఎప్పుడున్నా మీరు అడగచ్చు. సరే, ఒకటి నాకు కూర్చుని తర్వాత ఆలోచన అనేది పర్టికులర్గా వస్తుంది మాస్టర్. ఎంత మనం ఎందుకు లాగుదామన్నా కానీ, శ్వాస మీద దాచి పెడదామన్నా కానీ నాకు ఇలాగా ఆలోచన అనేది, మైండ్ అనేది ఎప్పుడు ఆలోచన సైడే ఉరుకుతుంది మాస్టర్. ఇక్కడ గురుగారు ఏమన్నారంటే దేనితో ఫైట్ చేయొద్దు అని చెప్పింది. దేనితో ఫైట్ చేయొద్దు అని. 2 minutes వస్తుంది. దేనితో ఫైట్ చేయొద్దు. నువ్వు ఎప్పుడైతే ఫైట్ చేయడం స్టార్ట్ చేస్తావో నీకు అక్కడ స్ట్రెస్ అనేది స్టార్ట్ అవుతుంది. ప్రకృతి యొక్క ధర్మం ఏంటిది? ఏదైతే వస్తుందో దాన్ని యాక్సెప్ట్ చేయడం ప్రకృతి యొక్క ధర్మం, అవునా కదా? నీకు ఆలోచనలు వస్తున్నాయి, నువ్వు రావద్దు అనుకుంటే అది ప్రకృతి యొక్క అధర్మం, అది, అవునా కదా? అంతే మాస్టర్. మీరు ఆలోచన వచ్చినప్పుడు నాకు రావద్దు అనుకోవద్దు,
మీరు వస్తున్నాయి కదా, ఓకే, ఆలోచనలు వస్తున్నాయి కదా, మా గురువు గారు ఏం చెప్పారు, లేకపోతే మా లక్ష్మి మేడం ఏం చెప్పింది, శ్వాస మీద ధ్యాస పెట్టుకోండి. ఓకే, శ్వాస మీద ధ్యాస పెడతాం. సో మీకు ఒక పని, ఇప్పుడు మీరు ఏం పని చేస్తారు నాంపల్లి గారు? సార్ నేను ఎలక్ట్రికల్ మోటార్ వైండింగ్ చేస్తే వ్యవసాయం చేస్తాను. ఓకే, మోటార్ వైండింగ్ చేస్తారు. ఓకే, మీ పైన ఇంజనీర్ సార్ ఉన్నాడు. ఇంజనీర్ సార్ ఇగో ఇది వైండింగ్ చేయండి అని చెప్తాడు. ఓకే, మీరు వైండింగ్ పని చేస్తూ ఉంటాడు. సడన్గా వేరే పక్కకి వెళ్తారు. కానీ మీ మేనేజర్ ఏం చెప్తాడు, మీ సార్ ఏం చెప్తాడు, ఇది కంపల్సరీ ఇవాళ పొద్దున నుంచి సాయంత్రం కూర్చొని కంప్లీట్ చేసేసి నువ్వు వేరే పని నువ్వు చేసుకో అని చెప్తాడు. నువ్వు అప్పుడు ఏం చేస్తావు? దాని మీదనే ఉంటావా, లేదా మళ్ళీ వేరే పని చేసుకుంటూ అది చేసుకుంటుంటావు? లేదు, మనకు ఫస్ట్ ఇచ్చిన పనినే మనం కంప్లీట్ చేయాలనేది మన Yes. సిద్ధాంతం. ఎస్, ఇప్పుడు మన గురువు గారు కూడా మనకి ఏమి ఇచ్చిండు, ఓకే నువ్వు వేరే ఆలోచనలు వస్తున్నాయి కదా, ఓకే ఆలోచనలు రాని, మన గురువు గారు ఏమన్నారు, శ్వాస మీద ధ్యాస. మళ్ళీ నువ్వు శ్వాస మీద ధ్యాస. అంతేగాని నాకు ఆలోచనలు రావద్దు అని మాత్రం కోరుకోవద్దు. మన గురువుగారు చెప్పింది శ్వాస. ఓకే. దాన్ని యాక్సెప్ట్ చేయి, నువ్వు ఆలోచనలను యాక్సెప్ట్ చేయి. ఓకే, రాని వస్తున్నాయి కదా, నువ్వే మాట్లాడుకో. ఓకే, ఆలోచనలు వస్తున్నాయి కదా, మన గురువుగారు చెప్పింది ఏంటిది, మన ప్రకృతి ఏం చెప్తుంది, నా శ్వాసను గమనించమంటుంది. శ్వాస ఎలా వస్తుంది, శ్వాస ఎలా వస్తుంది, ఆలోచనలు వస్తున్నాయి. ఓకే, అంటే ఇక 2 విషయాలు అక్కడ గుర్తుంచుకోండి. మీరు ఎప్పుడైతే శ్వాసను గమనిస్తారో, ఇది శ్వాస అనుకోండి, మీరు ఎప్పుడైతే శ్వాసను గమనిస్తారో మీకు ఆలోచనలు ఏమీ లేవు అన్నట్టు, శూన్యం. మీరు ఎప్పుడైతే ఆలోచనలు వస్తున్నాయో అప్పుడు మీరు శ్వాస మీద ధ్యాస లేనట్టు. సింపుల్ క్వశ్చన్, సింపుల్ ఆన్సర్. రెండే, మైండ్ ఎప్పుడు ఒకటే పనిచేస్తుంది. అయితే ఆలోచిస్తుంది, అయితే శ్వాస మీద ధ్యాస పెడుతుంది. మీరు శ్వాస మీద ధ్యాస ఉంటే ఆలోచనలు లేనట్టు. మీకు ఆలోచనలు వస్తున్నాయంటే శ్వాస మీద ధ్యాస లేనట్టు. ఈ రెండిట్లలో ఏదో ఒకటి జరుగుతుంది. సో మీకు ఆలోచనలు వస్తున్నాయంటే మీరు శ్వాస మీద ధ్యాస లేనట్టు. ఆలోచనలు వస్తలేవో, ఓన్లీ ఆలోచనలు వస్తలేవో అంటే శ్వాస మీద ధ్యాస ఉన్నట్టు, అంతే. సో మనకు 8 గంటలకు సెషన్ స్టార్ట్ అయింది మాస్టరు. నేను కూర్చున్నాను. కరెక్ట్ 8:03 కూర్చున్నాను. కూర్చున్న తర్వాత ఎలాంటి ఆలోచన లేదు, స్థితికి వచ్చాను. నేను అసలు మీరు చెప్పే స్టోరీ నేను పిన్ను పెట్టాను, కానీ ఆ పిన్ను అనేది కరెక్ట్ లోపలికి పోలేదు. కానీ నాకు ఆలోచన అనేది లేదు, స్థితిలోకి వెళ్ళాను. సరే సారు మరి ఇలా ఉంది కదా, ప్రోగ్రామ్ ఉంది కదా అని చెప్పి నేను బయటకు వచ్చాను. బయటకు వచ్చేసరికి అసలు పిన్ను పెట్టలేదు. ఆ రకంగా అయిపోయింది మాస్టర్. నేను మళ్ళీ తిరిగి నేను పిన్ను పెట్టుకొని మీ స్టోరీ వినడం జరుగుతుంది మాస్టర్. సాధన ఒక సచిన్ టెండూల్కర్ సాధన చేస్తేనే 6లు కొట్టగలుగుతాడు, అవునా కాదా? సచిన్ ఫోటో పెట్టుకొని రోజు పూజ చేసి యజ్ఞం చేసి కొబ్బరికాయ కొడుతుంటే కాదు. సచిన్ ఎంత సాధన చేశాడో అలాగే బుద్ధుడు ఎంత సాధన చేశాడు, మన పత్రిజీ ఎంత సాధన చేశాడు, శివుడు ఎంత సాధన చేశాడు, కృష్ణుడు ఎంత సాధన చేశాడు, హనుమంతుడు ఎంత సాధన చేశాడు. నువ్వు అంత సాధనలో నువ్వు ఉంటున్నావా లేదా అనేది ఇంపార్టెంట్. నువ్వు సాధన చేస్తే ఏదైనా కానీ సాధించవచ్చు. సాధన చేస్తే ఏదైనా సాధించవచ్చు. నువ్వు ప్రకృతిని నమ్ముకుంటే ప్రకృతి నీకు వేస్తుంది. నువ్వు ప్రకృతి కొరకు పనిచేసినావు అనుకో, ఏమైతుంది చెప్పు, ప్రకృతి నీ కొరకు పనిచేస్తుంది. సింపుల్. నువ్వు ఎవరి కొరకు పనిచేస్తున్నావు? ప్రకృతి కొరకు పనిచేస్తున్నావు. ప్రకృతి ఎప్పుడు ఏం చేస్తుంది, అరే నాకు నాంపల్లి నా కొరకు పనిచేస్తుంది కదా, వాని జీవితంలో ఒకటి ఇది ఇద్దాం, మనకు పిల్లలకు చదువు కావాలా చేద్దాం, మనకు ఆరోగ్యం కావాలా చేద్దాం, మనకు ఇల్లు కావాలి. ప్రకృతి తలుచుకుంటే నీ 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 కోరిక ఎంత చిన్నది చెప్పు. ప్రకృతిలో నీ కోరిక ఎంత చిన్నది? చాలా చిన్నది. నీకు 1,00,000 కోట్లు ఇచ్చినా ప్రకృతిలో నువ్వు చిన్నోనివే. చిన్నది. అవునా కదా? అంతే మాస్టర్. అవునా కదా? సో నువ్వు ప్రకృతి కొరకు పనిచేస్తే ప్రకృతి నీ కొరకు పనిచేస్తుంది. సింపుల్. నువ్వు ధర్మం కొరకు పనిచేస్తే ధర్మం నీ కొరకు పనిచేస్తుంది. నువ్వు నీ కొరకు నువ్వు పనిచేయాల్సిన అవసరమే లేదు. నీ కొరకు నువ్వు పనిచేయాల్సిన అవసరమే లేదు. నువ్వు ఎక్కడ వీలైతే అక్కడ 10 మినిట్స్ రోజుకు ఒక్కరిని ధ్యానం చెప్పు, రోజుకి 2కి చెప్పు, రోజుకు నువ్వు ఆరోగ్యంగా ఉండవు, నువ్వు ఆనందంగా ఉండడానికి చెప్పు, అంతే చాలు. నువ్వు పోయి లక్షల మందిని కారు తీసుకొని తిరగాల్సిన అవసరం లేదు. నీకు ఎంత వీలైతే అంత చెప్పడము, ఇవ్వడము స్టార్ట్ చేయి. నీకు అన్ని అద్భుతాలే జరుగుతాయి. నీకు అన్ని అద్భుతాలే, మిరాకిల్స్ జరుగుతాయి నీ లైఫ్లో. నా లైఫ్లో
ఏ రోజు మిరాకిల్ లేదు అని నేను ఆలోచించా. అన్ని రోజులు మిరాకిల్స్ అయితాయి నా లైఫ్‌లో. నా నా రోజు నాకు రేపు ఎట్లా కావాలో ఇవాళ నేను అట్లా అనుకుంటే అయిపోతది. అట్లా కొన్ని రోజులు ఏం చేసినా అనుకోవడం బంద్ చేసిన. నాకు ఏది కావాలో అది వస్తదని డిసైడ్ అయిపోయినా ఇగ. సంతోషం మాస్టర్. ఇంకేం చేస్తాం చెప్పు? ఏదనుకుంటే అది వస్తుంది. అంతే. ఇంకేమనుకుంటాం? ఏమనుకోము ఇగ. ఏమనుకోం మాస్టర్. ఇంకేమనుకుంటాం చెప్పు? అంతే. అనుకోవడమే బంద్ చేసిన. ఏది అవసరం ఉంటదో అంతే. ప్రతిది అది నాకు ఇస్తదని తీసి యాక్సెప్ట్ చేసినాం అంతే ఇగ. ఆ స్టేజ్‌కి నేనొచ్చా. అంతే మాస్టర్. నాకేది అవసరం లేదనుకోను. నేనేది కావాలి అనుకోను. ఏదొస్తదో అది యాక్సెప్ట్ చేస్తా. అది ప్రకృతి యొక్క ధర్మం. ఓకే మాస్టర్. వస్తే రాని, పోతే పోని సాంగ్ తెలుసా? అంతే. వచ్చిందని వద్దనము, పోయిందని అనుకో. అనుకో. అది. ఏదొచ్చినా మనం ఆనందంగానే ఉంటాం. ఏది పోయినా ఆనందంగా ఉంటాం. ఏదొచ్చినా ఆనందంగానే ఉంటాం. అంతే మాస్టర్. హ్మ్. చాలా అద్భుతంగా చెప్పారు మాస్టర్. చెప్పండి. ఇంకా ఎవరైనా మాట్లాడతారా మాస్టర్?